మాట్లాడుతున్నారు కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుతున్నారు. దీన్ని కూడా మీరు అలాగే మాట్లాడండి. చంద్రబాబు గారు ప్రైవేటైజ్ చేయడానికి నేను ఒప్పుకోను అన్నటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎందుకు మీరు తప్పించుకొని తిరుగుతున్నారు? మీరు అన్నారు కదా ఆ రోజు, నేను గ్యారంటీ అని. చంద్రబాబు గారు ఇచ్చే ప్రతి హామీకి నేను గ్యారంటీ అని మీరు ఆ రోజు చెప్పారు. ఎందుకు ఈరోజు బాధ్యత తీసుకోవడం లేదు? తప్పించుకోవడానిక? దిస్ ఈజ్ రిడిక్యులస్. ఇది ప్రజల్ని పూర్తిగా మోసం చేయడం కింద నేనైతే భావిస్తాను. అసలు చంద్రబాబు గారు మెడికల్ కాలేజీలు కాదండి, అసలు ఎంత అన్యాయం అంటే రాష్ట్ర ప్రజలు దీన్ని గమనిస్తున్నారో లేదో నాకు తెలియట్లా. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు గమనిస్తున్నారో లేదో నాకు తెలియటంలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న యువత ఉద్యోగులు గమనిస్తున్నారో లేదో అసలు నాకు అర్థం కావడంలా. చంద్రబాబు గారు వచ్చిన